ప్రైజ్ ది లార్డ్. లేవియ కాండము 17వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేలీలందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇజ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకునివాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను, పాళెమునకు వెలుపల వధించినను, ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇజ్రాయేలీలు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించున్నట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇజ్రాయేలీల కుటుంబములలోనే గాని మీలో నివసించు పరదేశీలలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పించనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇజ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనుల నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియు మీలో నివసించే ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని. మరియు ఇజ్రాయేలీలనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహమునకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించి తిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుగుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుగుకొనుకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోషశిక్షను భరించును. గాడ్ బ్లెస్ యూ.